అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుందని చెప్పక తప్పదు. మరీ ముఖ్యంగా మొన్న 27వ తారీఖున పెట్టిన ధర్నా కార్యక్రమాలు ఏది జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు రెగ్యులేటర్ అథారిటీకి లెటర్ పెట్టారు. దాని మీదే కూటమి ప్రభుత్వం వచ్చిన 90 రోజులకి 15,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి రెగ్యులేటర్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ ఇచ్చింది. రేట్లు పెంచమని అడిగింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. పెంచుకోండి అని చెప్పింది ఎవరు? రెగ్యులేటర్ అథారిటీ. ఇప్పుడు ఈ ఉన్న కూటమి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదు. అయినా సరే కూటమి ప్రభుత్వం వచ్చినాక రేట్లు పెంచుతున్నారని చెప్పి ధర్నా కార్యక్రమానికి పిలిపించాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. పోనీ ఆయన ఏమన్నా పాల్గొన్నాడా? ఆయన పాల్గొలా. ఆయన చక్కగా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఇక నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పట్టుమని పోగు చేస్తే 100 మంది కూడా రాలా. ఏ నియోజకవర్గంలో కూడా 100 మంది రాలా. కార్యకర్తలు పిలిస్తే ముఖం చాటేస్తున్నారు. 6 నెలలు అవ్వలేదప్పుడే ప్రభుత్వం వచ్చి ఇవాళ ధర్నాలు ఏంటారు బాబు, నవ్వుతారు ఓళ్ళల్లో, కాబట్టి వద్దు ధర్నాలు వద్దని క్యాడరు. ఇన్ఛార్జీల బాధ ఏంటి? చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వెందుకు చేయలేదు అంటారని వాళ్ళు భోజనాలు పెట్టి, ఆటోలు పెట్టి, మందిచ్చి, బిర్యానీ పెట్టి, ఇవన్నీ పెట్టి 100 మందిని పట్టుకొని పోయేసి మామ అనిపించారు వైసీపీ క్యాడర్. ఏం చేస్తాం మరి? రాజు తలుచుకుంటే దెబ్బలు కొడతాని. మరి ఆయన చెప్పినప్పుడు చేయకపోతే ఈడు ఇన్ఛార్జి పోస్ట్ పోతుంది. అది ఈడి భయం ఈడిది. ఇది పక్కన పెడదాం. 3వ తారీఖు నాడు తల్లికి వందనం పథకంలో డబ్బులు లేదు, దాని మీద ధర్నా చేద్దాం అన్నాడు. ఇదే చూస్తే 100 మంది లేరు, రేపు దానికి ఇంక 50 మంది కూడా రారు, వద్దురా బాబు అని వీళ్ళంతా మొరపెట్టుకున్నారు. ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలంతా మొరపెట్టుకున్నారు హైకమాండ్కి. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇదేదో అసలుకు మోసం వచ్చేటట్టుంది అని దాన్ని రద్దు చేసి పారేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో పనిచేయాలంటే ఎవడు ముందు రాట్లా. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇచ్చాడు ఇటీవల కొంతమందికి ఓడిపోయిన తర్వాత. ఎవరయ్యా బాబు అంటే ద గ్రేట్ లక్ష్మీపార్వతి. ఇక లక్ష్మీపార్వతి గురించి మీకు ఎవరు చెప్పవసలా. ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీలు అన్ని పార్టీల కార్యకర్తలకి ఆవిడ గురించి తెలుసు. ఆవిడ తీసుకెళ్ళి పార్టీ సెక్రటరీ అంట. ఇది ఎవడో రమ్మంటే రాట్లా. మరి ఏం చేస్తారు? ఈ తడికి అడ్డం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిని? లక్ష్మీపార్వతి. ఇక పక్కన పెడదాం. ఇకపోతే యాంకర్ శ్యామలకి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల. ఈ అమ్మాయికి రాజకీయాల గురించి ఏం తెలుసు? సినిమాలో వంటల ప్రోగ్రాంలు చేసుకునే అమ్మాయి. టీవీలోనూ వంటల ప్రోగ్రాంలు చేసిన యాంకర్ శ్యామలను తీసుకొచ్చి రాష్ట్ర అధికార ప్రతినిధి, స్పోక్ పర్సన్ ఆఫ్ ది పార్టీ. చూడండి ఎలాంటి వాళ్ళు పెట్టాడు. వీళ్ళిద్దరూ సాలన్నట్లు ఒకడున్నాడు అనంతపూర్లో. ఎవడాడు తెలిసే ఉంటుంది మీ అందరికీ, మాధవ్. వాడికి బట్టలు కూడా తీసినందుకు వాడికి పదవి ఇచ్చాడు. ఎలక్షన్ ముందు పదవి ఇవ్వకుండా ఇంటి పక్కన పడేసి ఎలక్షన్ అయిపోయినాక మన పరిస్థితి ఈడు చెప్తే మనకు ఎవరు దిక్కులేదురా బాబు అని చెప్పి వాడిని తీసుకొచ్చి వాడికి ఒక అధికార పద్ధతి ఇచ్చాడు. ఇట్లా వీళ్ళందరూ పదవులు ఇస్తే ఇంకా పదవిలో ఉన్నవాళ్ళు వేరే వాళ్ళు ఏం వాళ్ళకి ఆ పదవులు ఇచ్చాడు, మేము పదవుల్లో ఉండాలా వద్దని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఎవరో కొద్దిగా గొప్ప జ్ఞానం ఉన్నాళ్ళు, కొద్దిగా గొప్ప పబ్లిక్ లైఫ్లో పనిచేసేవాళ్ళు, మంచో చెడో తప్పో ఒప్పో ఏదో పార్టీలో పనిచేయాలి కాబట్టి ఆ పనిచేసేవాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు ఏమని, ఇదేంట్రా బాబు ఇట్లాంటి పదవులు ఇచ్చాడు, వీళ్లతో పలుచుకుని మనం పార్టీలో పనిచేయాలని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఈ రకంగా పరిస్థితి. ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్య. వైసీపీ పరిస్థితి ఆ విధంగా తయారైంది. మరి ఇలాంటి పార్టీలో ఇంకా పార్టీలో ఉంటున్నారంటే కార్యకర్తలు వాళ్ళే వాళ్ళ విజ్ఞతగా వాళ్ళని ఆలోచించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.